నగదారిలో జొన్నల పండు నగదారిలో జొన్నల పండు కాదు అన్నల పండు నగదారిలో అన్నల పండు నగదారిలో జొన్నల పండు వచ్చినాయి అమ్మ ఎన్నాళ్ళకి వచ్చినాయి ఇప్పుడు ఆయన వస్తాయని అనుకోలే కదా అంటే వాళ్ళు ఏం టెన్షన్ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి పంట అంతా దూరం ఎత్తకపోయేది కదా మరి ఎన్నెళ్ళు ఏంటి ఎట్ల పండు మా ఇళ్ళకి వచ్చింది జొన్నలు పండిస్తుంది ఉరి పండిస్తుంది కందులు పండిస్తుంది ఆంధ్రాలు పండిస్తుంది రకరకాల పంటలు పండించినాం కదా మరి ఎన్నెళ్ళు లేదు బండ్లు ఇక్కడ వచ్చినాయంటే రామాడ కూర్చొని చెప్తుందట అది జొన్నల బండ్లు కాదని అన్నల బండ్లు అని చెప్పిందట ఎందుకంటే ఈ దొరపెత్తందారి పైన వాళ్ళు తిరుగుబాటు చేసేటువంటి దిశలుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇలా ప్రాంతానికి వచ్చారు ఆ టైంలో వాళ్ళు అనుకున్నారు చిన్న నాకొక్క సీర తెచ్చనే నగదారిలో సీర తెచ్చనే నగదారిలో చిన్న తెచ్చిన సీర చిరిగిపాయనే నగదారిలో చిరిగిపాయనే నగదారిలో ఈ పాటను కూడా యూట్యూబ్లలో వాళ్ళ ఏమంటారు ఆ యూట్యూబ్లో వాళ్ళ ఛానల్ మౌంటేషన్ కోసం వాళ్ళకి పేరు రావడం కోసం రకరకాలుగా మార్చి పాడారు ఒరిజినల్ పాట చాలా మందికి ఎవరికి తెలియదు వెరీ క్లియర్గా ఒరిజినల్ పాట ఎవరికి తెలియదు అన్న అయితే